తన భర్త వేరే మహిళతో లివింగ్ రిలేషన్లో ఉంటూ తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ భర్త ఇంటి ముందు ఓ భార్య బైఠాయించింది. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. నర్సంపేట పట్టణం ద్వారకాపేటకు చెందిన గుండం రాకేష్కు హనుమకొండ కాపువాడకు చెందిన సాయి మేఘనకు గతేడాది ఏప్రిల్లో వివాహమైంది. కట్న కానుకలతో పాటు 20 గంటల వ్యవసాయ భూమిని రాకేష్కు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లైన కొద్ది కాలంగా బాగానే ఉన్న రాకేష్ ఆ తర్వాత వేరే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని దాచి రాకేష్ తల్లిదండ్రులు తనతో పెళ్లి చేశారని మేఘన వాపోయింది. ఇప్పుడు ఆ యువతితోనే అక్రమ సంబంధం కొనసాగిస్తూ తనను చిత్రహింసలు పెడుతున్నాడని మేఘన బాధను వెళ్ళగక్కింది. తాను గత ఆగస్టులో గర్భం దాల్చగా రాకేష్ కుటుంబీకులు అబార్షన్ చేయించారని శోకించింది. భర్త అతడి కుటుంబీకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని న్యాయం చేయాలని మేఘన వేడుకుంది. ఇల్లీగల్ కాంటాక్ట్ ఏప్రిల్ 30, 2025 రోజు రాకేష్ అతనితో పెళ్ళైంది. అతనికి ఇంతకు ముందే ఇల్లీగల్ అఫేర్ ఉంది. ఆ అఫేర్ గురించి ఫ్యామిలీ మొత్తం తెలిసి మోసం చేద్దామని చూసిళ్ళు. ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఆమెతో పడుకుంది. మొత్తం కంపెనీలోనే ఫ్రెండ్ ఆమె. ఆ కంపెనీలో ఫ్రెండ్. ఆ కంపెనీ ఆమెతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని నన్ను ఎటు చేసి వరకట్నం కింద వేధింపులు చేద్దాం అనేసి నన్ను పెళ్లి చేసుకొని నన్ను చిత్ర హరాస్మెంట్ చేసిండ. ఎంత హరాస్మెంట్ అంటే అది చెప్పలేను. నేను అంత ఘోరం అసలు. నాకు ఇంకా నేను ఒక చచ్చిపోయే స్థితిలో ఉన్నా కూడా నన్ను ఇంత పట్టించుకోకుండా దాని దగ్గరకు పోయి మేము హైదరాబాద్ లో ఉంటాం. అతను గ్లాండ్ ఫార్మ్ వల్ల వర్క్ చేస్తాడు. 2022 నుంచి ఇప్పటి వరకు దానితో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. ఇది వీళ్ళ ఫ్యామిలీకి మొత్తం తెలిసి చేసిండ్రు. నా గొంతు కోసిండ్రు. పంచాయతీ చేయించినాం. పంచాయతీ చేసినాక ఒప్పుకున్నారు, మంచిగా ఉంటామని చెప్పిన తర్వాత ఆగస్ట్ లో ప్రెగ్నెన్సీ వస్తే మొత్తం ఫ్యామిలీ కూర్చోబెట్టి అందరితో మాట్లాడిపించి వాళ్ళ చెల్లె, వాళ్ళ భర్త, వాళ్ళ అన్న, మా మామయ్య, అత్తమ్మ మొత్తం అందరు కలిసి నా కడుపును అబోర్షన్ చేపించిళ్ళు. ఫ్యామిలీ కుట్ర బండిళ్ళు నా మీద వరకట్నం కోసం. సంవత్సరం నుంచి పెళ్ళైన ఒక నెల నుంచి నన్ను కట్నం అని చిత్రహింస పెట్టిండు. రాకేష్, అనుష, వాళ్ళ చెల్లె అనుష, వాళ్ళ బావ రాకేష్, వాళ్ళ అన్న రంజిత్, మా అత్త లలిత, మా మామ సురేందర్, వీళ్ళందరూ కలిసి నన్ను అబార్షన్కి రెడీ చేసి ఎవరికి చెప్పొద్దు, మీ అమ్మ నాన్నకు కూడా చెప్పొద్దు, లేకపోతే నిన్ను చంపేస్తా అని బెదిరించి నన్ను అబార్షన్కి తీసుకుపోయి అబార్షన్ చేపించిండు. ఇప్పుడు వరకట్నం అని దాంతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని నన్ను వదిలేస్తా అంటుండు. న్యాయం కావాలి. నా జీవితం ఏం కావాలి? నేను ఒక మనిషిని నమ్ముకొని వచ్చి పెళ్లి చేసుకుంటే ఇంత కుట్ర వండితే నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకేం